తిమోతికి రాసిన పత్రిక 4:7 త్వరగా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. జాగ్రత్తగా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి. ముసలమ్మ ముచ్చట్లని ఎందుకన్నారంటే అది వాళ్ళ సొంతమని కాదు. వయసులో మాట్లాడినా, యవనస్తులు మాట్లాడినా ఈ ముసలమ్మ ముచ్చట్లని అర్థం. ఎందుకంటే ఇలా పని పాట ఉండదు కదా ముసలాళ్ళకి. అరుగు మీద కూర్చొని ఉంటారు కదా, ఏం పని లేదు, అరుగు మీద కూర్చుంటారు. అర్థమవుతుందా? బజార్లో కూర్చుంటారు. ఆ వచ్చే వాళ్ళ గురించి, అబ్బాయి ఎవరింటికి, అబ్బాయి ఏమిట్రా నువ్వు ఎవరింటికి వెళ్తున్నావు, పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓ అదే సంబడం బాగానే ఉందిలే, దాని నెల్లకెళ్ళక దానికి ఇంటికి వెళ్తున్నావా, దాని సంబడం మాకు తెలియనట్టు, సరేలే అబ్బాయా పో మనవడా అడిపోయేది. ఆ మనిషిని గెలుచుకుంటారు. ఇంకొక మనిషి వచ్చింది, అమ్మాయి ఏంటి పని అయిందే, అవలేదా అమ్మమ్మ, అందుకని కాదు నువ్వు తన్నులు తినేది. కదిలించుకొని వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాల్లో చెత్తేసుకునేటువంటి వారు ఈ పని బాటలేని ముసలోళ్ళు అని దాని అర్థం. ఇప్పుడు నీవు పని అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడం మానేసి, పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత నువ్వు వాక్యం చదువుకోవడం మానేసి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెత్త కబుర్లు చెప్పుకోవడం ముసలమ్మ ముచ్చట్లు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు భక్తిని సాధనము చెయ్యాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఊరికే రాదది, అప్పటికప్పుడు వచ్చేది కాదు, సాధనం చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో పోలీస్ జాబ్ రావాలనుకున్నటువంటి వాడికి ఈ రన్నింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది కదా, పరిగెత్తాలి కదా. ఇప్పుడు వాడు అప్పటికప్పుడే ఆ టెస్ట్ కోసం పరిగెత్తాడనుకో, గుండెకి చస్తాడు, దెబ్బకే చస్తాడు. వాడు సుమారు కొన్ని నెలల నుంచో సంవత్సరాల నుంచో పరిగెత్తడం నేర్చుకోవాలా, వాడి శరీరాన్ని నలకొట్టాలా, చెమటలు బయటికి రావాలి, పరిగెత్తాలి. అప్పుడు వాడు ఆ టెస్ట్లో పాస్ అవుతాడు. ఒకరోజులో సాధన చేసేది కాదు. అలాగే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే భక్తి నువ్వు చెయ్యాలి అంటే చర్చికి వెళ్ళడం నేర్చుకోవాలి. చర్చికి వెళ్ళడం ఒక సాధనం. దేవునికి స్తోత్రం చెప్పాలి. చర్చికి వెళ్ళడం ఒక సాధనం. ఆదివారం వచ్చేసరికి తిని పడుకొని నిద్రపోయేటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మాంసం తెచ్చుకొని కమ్మగా రొట్టెలు కాల్చుకొని, గోధుమ రొట్టెలు, వర్షం వచ్చిందంటే శుభ్రంగా తిని పడుకునే బ్యాచ్ మధ్యలో మనం ఉన్నాం. ఆదివారం వచ్చేసరికి ఫంక్షన్లకు వెళ్ళే వారి మధ్యలో మనం ఉన్నాం. ఆదివారం వచ్చేసరికి సినిమాలకు షికారులకు వెళ్ళే వారి మధ్యలో మనం ఉన్నాం. ఆదివారం వచ్చేసరికి మందు విందు ఈ పార్టీలు చేసుకునేటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. వారి మధ్యలో మనం ఆదివారం వచ్చేసరికి తలాబైకి స్నానం చేసి మన ఇంటి వారు అందరూ కలిసి చర్చికి రావడం నేర్చుకోవడానికి అది సామాన్యమైన పని కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి, మనం తిరస్కారాలు పాలవ్వాలి. అయినా మనం సాధన చేసుకుంటున్నాం, భక్తి నేర్చుకుంటున్నాం, భక్తి ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం, జీవితాన్ని నేర్చుకుంటున్నాం, ప్రేమించడం ఎలా నేర్చుకుంటున్నాం, సహించడం ఎలా నేర్చుకుంటున్నాం, క్షమించడం ఎలానో నేర్చుకుంటున్నాం. మనం పాఠాలు నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకుంటున్నాం. ఇది భక్తి సాధనం. ప్రార్థన చేయడం ఒక సాధన చేయాలి. ప్రార్థన ఒకేసారి కూర్చొని ఇంకా పెద్ద పెద్ద ప్రార్థనలు, దీర్ఘకాలిక ప్రార్థనలు, దేవునితో కలుసుకునే ప్రార్థన చేయలేవు. ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేయమంటే తండ్రి యేసయ్యా, తండ్రి యేసయ్యా, తండ్రి నాయన యేసయ్యా, యేసయ్యా తండ్రి ప్రభువా, యేసయ్యా స్తోత్రం నాయన, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. కొంచెం ఉద్రేకం వస్తే యేసయ్యా యేసునామంలో అడుగుతున్నా తండ్రి. అరే ప్రార్థన అప్పుడే అయిపోయింది అంటారంటే అప్పుడే అయిపోయింది. పొద్దు కూకులు తండ్రి నాయన యేసయ్యా, తండ్రి నాయన యేసయ్యా స్తోత్రం నాయన, యేసయ్యా తండ్రి నాయన తండ్రి. ఇదే కదా ప్రార్థన. బడికి వెళ్ళినటువంటి వాడు ఎప్పుడు ఈ అంటున్నాడు అనుకో, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీడికి మెంటలో ఏదో ఉంది, మీకు ఏదో ప్రాబ్లం, వీడి బడి కొద్ది గిడికొద్దని మానిపిస్తాడు. అవునా కాదా? 3 సంవత్సరాలు ఆగిన ABC D అమ్మయ్యా నాకు అన్నీ వచ్చేసినాయి అన్నాడు అనుకో, ఇంకోడు బతుకంతే. వాడు బడికి వెళ్తున్నాడంటే నేర్చుకోవాలి, సాధనం చేయాలి, వాడు హోంవర్క్ చేయాలి, ప్రార్థనను ఒంటరిగా చేసుకోవడం మొదలు పెట్టాలి. వ్యక్తిగతంగా దేవునితో గడపడం అనే అనుభవం నీకు రావాలి. ఏకాంత ప్రార్థనలో నువ్వు ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే అనుభవం నీకు రావాలి.
ఎంతసేపటికి 10 మందిలోనే స్తోత్రం స్తోత్రం మాత్రం ఆమేన్. మా ప్రార్థనా బృందంలో ఉన్నప్పుడు మా సిస్టర్స్ కూడా చెబుతున్నాను, మీరు ప్రార్థనా బృందంలో నేను నెలకొకసారి ప్రార్థన చేస్తున్నారా, లేదు వ్యక్తిగతంగా కూడా డైలీ ప్రార్థన చేస్తున్నారా, ఒకసారి నేను నువ్వు పరీక్షించుకోవాలి. అర్థమవుతుందా? మా వాళ్ళు చాలామంది ప్రార్థన నేర్చుకున్నారు. ఫస్ట్లో ప్రార్థన చేయండి అమ్మా అంటే నువ్వు చేయండి అమ్మా, ప్రార్థన చేయమ్మా, నువ్వు ప్రార్థన చేయటానికి వస్తా, నాకు సిగ్గమ్మా, మరి ఎందుకు రాపిచ్చావు పేరు, అది అందరు రాపిస్తున్నారని రాపిచ్చానమ్మా, ఎట్లగడ చెయ్యక్క అంటే స్తోత్రం నాయన స్తోత్రం ప్రభు, నా గోడ ప్రార్థనలో ఉండడానికి స్తోత్రం అయ్యా యేసయ్యా ఆమేన్. దెబ్బకి ఆగిపోయింది ప్రార్థన. అదే కదా ప్రార్థన ఫస్ట్లో చేశారు. ఇప్పుడు గదిలించండి, ఇంకా ఆపమ్మ తల్లులారా, మెగన అనుకోలు కూడా చేయాలంటే ఆగట్ల వాళ్ళు, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ అనుకోలు కూడా చేయాలమ్మా, కాస్త మిగిలిచ్చమ్మా టైం అంటే నాకు సరిపోవట్లేదు అంటున్నారు కొంతమంది. చూసారా, సాధనం అది. వాక్యం చదివేటప్పుడు ఫస్ట్ నీకు అర్థం కాదు, బుర్రపోయినట్టు ఉంటుంది. ఇదేంటి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 మంది అయినటువంటి ఇశ్రాయేలును కనెను. ఇట్లా వంశవలను అది చదివామనుక మత్తయి సువార్త పిచ్చెక్కింది మనకి ఇదేంటని. ఇప్పుడు కానీ చదివితే అసలు యాకోబు ఎవరు, యాకోబుని ఎవరు కన్నాడు, ఏమండి యాకోబు మరి ఆ 12 మంది పిల్లలేంటి, వారి ద్వారా ఎవడు ఆశీర్వదించబడ్డాడు, వారి వంశాలు ఏమిటి, అబ్బా సూపర్గా ఉంటుంది, జుంటుతేనే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు బైబిల్ సాధనం చేసావు, బైబిల్ చదవడం సాధనం చేసావు, పనికి మాలిన పుస్తకాలు చదువుతావు, పనికి మాలినటువంటి సమయం అంతా వేస్ట్ చేస్తావు, బైబిల్ చదవడానికి మాత్రం టైం లేదు. ఎలా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు, ఎలా నువ్వు దేవుని రాజ్యానికి చేరుకుంటావు, వాక్యం తెలియకుండా ఎలా, ఒకసారి మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. ఇప్పుడు బైబిల్ నుంచి చదువుతుందంటే పౌలు ఏమంటాడంటే, మీరు భక్తిని సాధనం చెయ్యండి, మీరు గొప్పవారు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యం చెప్పడం సాధనం చేసుకో కదా, సాధనమే కదా అది. బైబిల్ చదువుకోవడం, ధ్యానించడం, వాక్యాన్ని పరిశీలించుకోవడం, ఏమండి అర్థం కానిటువంటి విషయాలు పరిశుద్ధాత్ముడా నాకు తెలియచేయని నాయన అని దేవుని సన్నిధిలో నేను ట్రైనింగ్ చేశానా, ఏమండి నేను చదువుకొని ట్రైనింగ్ చేశానండి నాకు వాక్యం తెలియడానికి. ఒకసారి మీరు ఆలోచించండి, సాధనం చేయండి భక్తిని, దేనినో సాధనం చేయకండి. ఒకసారి కూర చెడిపోయింది, కొత్తగా వండేటువంటి ఆమెకి 2 సార్లు చెడిపోయింది, 3 సార్లు చెడిపోయింది, 4వసారి సక్సెస్ అయిపోయింది, అంతే కదా. హల్లెలూయా. భక్తి విషయంలోనికి వచ్చేసరికి రాజీ పడమాక, సాధనం చెయ్యి. కష్టంగా ఉంటుంది, పరిగెత్తడం కష్టమే, పరిగెత్తిన తర్వాత నువ్వు అవలేలుగా ఎన్ని కిలోమీటర్లను పరిగెత్తగలవు. కీబోర్డు నువ్వు ప్రాక్టీస్ చేయడం కష్టమే, కానీ ప్రాక్టీస్ చేసిన తర్వాత వేలాది మందికి నువ్వు ఆశీర్వాదకరంగా చక్కటి సంగీతాన్ని ఇస్తావు. అలాగే నువ్వు భక్తి విషయంలో కూడా సాధన చేయి, రానటువంటిది ఏమి లేదు. ప్రార్థన చేయమంటే నాకు రాదు అన్నయ్య అనమాక, నువ్వు చెయ్యి, దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు వాక్యం చదువు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. భక్తిని సాధన చెయ్యి, అప్పుడు దేవుడు దీవిస్తాడు.